అమిత్ షా వ్యతిరేకించండి. అమిత్ షా ఆంధ్ర రాష్ట్ర పర్యటనను అమిత్ షా డౌన్ అమిత్ షా డౌన్ అమిత్ షా వ్యతిరేకించండి. అమిత్ షా ఆంధ్ర రాష్ట్ర పర్యటనను వ్యతిరేకించండి. అమిత్ షా ఆంధ్ర రాష్ట్ర పర్యటనను అమిత్ షా అంబేద్కర్ అవహేళన చేసిన అమిత్ షా అంబేద్కర్ అమలు చేసిన అమిత్ షా రాజ్యాంగ నిబంధన అవహేళన చేసిన అమిత్ షా గో బ్యాక్ అమిత్ షా సిగ్గు అంబేద్కర్ అవమానించి ఆంధ్ర పర్యటన చేయడం అంటే సిగ్గు అంబేద్కర్ అవమానించి ఆంధ్ర పర్యటన చేయడం అంటే గో బ్యాక్ అమిత్ షా. పార్లమెంట్ లో అంబేద్కర్ గారిని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశాడు. ఆయన రాష్ట్ర పర్యటనకు వచ్చారు. రాష్ట్ర పర్యటనకు వస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆయనకి పూలదండలు స్వాగతం పలికారు, పుష్పగుచ్చాలు ఇస్తారు. అయ్యా ఎవరైనా అర్థం ఉందా? అంబేద్కర్ని అవమానించిన మనిషిని ఆంధ్ర రాష్ట్రానికి వస్తే నువ్వు గో బ్యాక్ అని చెప్పాలా, లేదా గమ్మునైనా ఉండాలా? చంద్రబాబు నాయుడు ఆయన పిలిచి పూలదండలు వేసి ఆయనకి బొకేలు ఇచ్చి ఆహ్వానిస్తాడా, స్వాగతం పలుకుతాడా, అన్నం పెడతాడా? మళ్ళీ విందు ఏర్పాటు, అన్నం కూడా మామూలు అన్నం కూడా కాదు, ఫుల్ గుమ్మగుమ్మలు గమ్మగమ్మలు పెట్టాడట, మంచి విందు. అయ్యా అంబేద్కర్ అవమానించే మనిషికి దండలు వేసి ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేస్తావా, డిన్నర్లు ఏర్పాటు చేస్తావా? ఇంతకో సిగ్గుచేటే విషయం ఏమైనా ఉందా? అసలు చంద్రబాబు నాయుడు తలకాయ ఉంది అని, తలకాయ ఉన్నాడు ఎవడే నీ పని చేస్తాడా? నువ్వు అంబేద్కర్ అవమానించావు, మా రాష్ట్రానికి రావడానికి వీల్లేదు, ఒకవేళ రాదలుచుకుంటే ఫస్ట్ నువ్వు సారీ చెప్పు, క్షమాపణ చెప్పు, దేశ ప్రజలకి క్షమాపణ చెప్పినాక నువ్వు రాష్ట్రానికి రావచ్చు, అభ్యంతరం ఏం లేదు చెప్పాలి. కానీ తలకాయ లేకుండా పూలదండలు వేసి విందులు ఏర్పాటు చేసి స్వాగతం పలికాడు. ఇది పూర్తిగా క్షమించరాని విషయము. దీన్ని బట్టి ఏమర్థమైందంటే అమిత్ షా, చంద్రబాబు నాయుడు, పౌల కళ్యాణ్ వీళ్ళంతా బ్రదర్సే, అంత అన్నదమ్ములాగా ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే అంతే. వీళ్ళ వ్యాఖ్యలన్నీ ఒకటే. దళితులకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ ఉంది, దళిత వర్గాలకు వ్యతిరేకము. ఒక్క మాట కూడా మాట్లాడరే. జగన్ మాట్లాడరు, అధికారంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఏం మాట్లాడు. అయ్యా అంబేద్కర్ అవమానించారు, ఇది మంచి పని కాదు, తీవ్రంగా ఖండిస్తున్నామని గవర్నమెంట్ పరంగా ఖండనివ్వచ్చు కదా, అది కూడా లేదు. కాబట్టి ఈ చర్యను వ్యతిరేకిస్తున్నాం. కమ్యూనిస్టు పార్టీగా రేపు రాబోయే రోజుల్లో ఈ సమస్య మీద మా పోరాటం ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం.